ప్రైజ్ ద లార్డ్. ఇప్పటిదాకా మనము 6 మాటలు 6 మంది వ్యక్తులు చక్కగా మనకు దేవుడు కల్వరి సిలువలో పలికిన ప్రతి మాటను కూడా వివరించి ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి మాట 7వ మాట. లేఖన భాగాల్లో మనం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాం, యేసు క్రీస్తు ప్రభువు ఆయన 9 గంటల నుండి ఈ యొక్క శిలువ యాత్ర ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని గంటలకు ముగించబడింది అని మనం చూసుకున్నట్లయితే 44వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద సూర్యుడు గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నానెను. ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. కదా, ఇప్పుడు చెప్పినటువంటి వాక్యంలో మనం విన్నాము. యేసు క్రీస్తు ప్రభువు సంపూర్ణమైనటువంటి మానవుడుగాను సంపూర్ణమైనటువంటి దేవుడుగాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఆదిలో సృష్టిలో మనుష్యుని కలగజేసి ఉన్నాడు. అవునా? 6 రోజులు ఏం చేసినాడు? సృష్టిని చేసినాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కలగజేసినాడు. 6వ రోజు ఏం చేసినాడు? మనుష్యుని నేల మట్టి తీసుకొని దేవుని స్వరూపంలో మనుష్యుని తయారు చేసి, ఆ మనుష్యునిలో ఏం చేశాడంటే నాసికా రంధ్రములో దేవుడు ఏం చేసినాడు? జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ, అంటే జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. అంటే ఇక్కడ చూస్తున్నాము, నీలో నాలో మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు మనలో ఉంచినటువంటి దైవాత్మ. హల్లెలూయా. ప్రియులారా, మనలో ఆయన నరునిలో చేసిన తర్వాత ఆయన రూపంలో చేసినాడు. తర్వాత ఆయనలో ఉన్నటువంటి జీవాత్మను నాసికా రంధ్రములో ఆయన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించు ఆత్మగాను జీవించు ప్రాణిగాను చేయబడ్డాడు. హల్లెలూయా. చూడండి, అంటే సృష్టి అంతటి కంటే మనుషుని ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు చేసి దీని అంతటిని నువ్వు ఏలుబడి చెయ్యి అని చెప్పినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మనము అన్నిటిలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువులో అన్నిటిలో ఏమి ఉన్నాయి అంటే ఏమున్నాయి? అమ్మ అరుణమ్మ గొల్లపల్లి, ఏమున్నాయి? నిద్ర ఉందా? లేదు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, సృష్టిలో ఏముంది అంటే ఏముంది? ప్రాణము, శరీరం ఉంది. అయితే మనిషిలో ఏముంది అంటే ఆయన ఏమై ఉన్నాడో మనం అదే అయి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన సంపూర్ణమైన మానవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నాడు. ఆయన జీవించేటువంటి ప్రాణిగా ఉన్నాడు. తర్వాత ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉంది. అదేవిధంగా ఆయన ద్వారా చేయబడినటువంటి మనము శరీరంలో ఉన్నాము, మనలో ప్రాణము ఉంది, 3వదిగా మనలో ఆత్మ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 కూడా ఏది ప్రాముఖ్యమైనది అంటే ఆత్మ అని మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిద్రపోయే వారందరూ కూడా హల్లెలూయా చెప్తారా? చాలామంది నిద్రపోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.
తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చప్పట్లో నా ఆశయ. పాడాలి ఒకసారి నిద్ర వెళ్ళిపోతుంది. తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నందు తండ్రి కర్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నందు తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. ప్రతి ఒక్కరు కూడా పాడాలి. నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా. మనం కలిసి ఉండాలయా. నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా. మనం కలిసి ఉండాలయా. హల్లెలూయా. మనిషిలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తామా? ప్రాణము, శరీరము, ప్రాణము, ఆత్మ. చెప్పండి ఏమేమి ఉన్నాయి? వెరీ గుడ్. ఈ మూడిటిలో కూడా ఏది ప్రాముఖ్యమైనది? ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ ఆత్మకు చాలా ప్రాముఖ్యం. ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం ఏం చేస్తాము? ఈ ఆత్మ ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? దేవుని ద్వారా. అందుకు ఈ ఆత్మను మనం ఏం చేసుకోవాలి అంటే మనము ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు బట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ప్రభువు 6 మాటలు మనం చూస్తున్నాం కదా. మొట్టమొదటి మాట ఏ మాట? అమ్మ ఎవరు కిందకి నేలకు చూడొద్దండి, నేను ఉండేది ఇక్కడ 15 నిమిషాలు, నన్నే చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ మాట తండ్రి. వెరీ గుడ్. 2 నేడు. పిల్లల్లాగా కొంచెం ఎత్తిస్తే మీరు చెప్పేస్తారు. 3 అమ్మ. 4 5 6 సమాప్తమైన. 7 ఏమంట? ఇది అప్పగించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడినటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడు. దేవుని కుమారుడైనటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభువు కూడా తన ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. అప్పగించుకునే విషయంలో మనంగిన లేఖనాల్లో మనంగిన చూసుకుంటే ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి ఏమని చెప్తూ ఉన్నాడు? తండ్రి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. కదా, మట్టిలో తీయబడినటువంటి ఈ శరీరము మట్టికి అప్పగించబడుతుంది. ప్రాణము విలువైనది, అంటే దాన్ని సోల్ అని కూడా అంటారు. ఆత్మ తాను అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకు చేరుతుంది. అందుకోసమే మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి అంటే భద్రముగా దేవుని చేతికి అప్పగించుకొని దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ లింకప్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో మన ఆత్మ ఒకటైపోవాలి. అందుకోసమే మనము మనుష్యులమే, మనలో ఉన్నటువంటి ఆత్మ దైవాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటామో దేవుని యొక్క విధానములోనే మనం వెళ్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తున్నాం ఆయన ఎందుకు గొప్ప శబ్దముతో, అంటే సంతోషమైనప్పుడు ఏం చేస్తాం మనము?
కేకలు వేస్తాం. కొన్నిసార్లు భయం కలిగినప్పుడు కూడా ఏం చేస్తాము? కేకలు భయముతో. ఏదైనా ఇప్పుడు ఒక బల్లి వచ్చింది అనుకో, మా సరితాకు బల్లి అంటే చాలా భయము. బల్లి చూస్తే అరుస్తుంది. ఇక్కడ ఒక పామే వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? గట్టిగా అరుస్తాం. అవునా? భయం వేసినప్పుడు కూడా కేకలు వేస్తాం. అయితే ఒక అద్భుతం జరిగింది నా విషయంలో, నేను చెప్తాను. నేను ఇంటర్ చదివేటప్పుడు అన్ని సబ్జెక్టులు అప్పటికప్పుడు అన్నీ పాస్ అయ్యాను. కానీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నన్ను పీడిస్తూ ఉంది. సెకండ్ ఇయర్ పాస్ అయిపోయినాను, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మాత్రం అలాగే ఉంది. నేను చాలా బాధపడినాను. ఏందబ్బా నన్ను ఇంగ్లీష్ వదులుకోకుండా ఉంది అని. కానీ నాతోనే ఇన్స్టెంట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. నాకు బాగా గుర్తు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ ఇయర్ కూడా వేస్ట్ కాకూడదని ఇప్పుడైతే అన్ని సబ్జెక్టులకి పెట్టినారు. నాతో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఇన్స్టెంట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా దుఃఖపడే సమయంలో మా సేవకులు, మా పాస్టర్ అయ్య, మా పాస్టర్ అమ్మ, ఆ రోజు నేను చాలా అంటే చాలా అన్ని మంచి మార్కులు. మా సార్ వాళ్ళందరూ కూడా పుష్పానికి ఇన్ని రావడము అద్భుతం, ఇంగ్లీష్ ఒకటే పోయింది కదా, ఏం పర్వాలేదు అంటే ఇయర్ వేస్ట్ అవుతుంది కదా. ఆ సమయంలో దేవుడు నా కోసం ఏం చేశానంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్ తెచ్చి, అప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జాము రాసినాను. మరి రిజల్ట్ 15 రోజులకే విడుదలైంది. ఒకవైపు భయము, ఒకవైపు పాస్ అవుతానన్న ధైర్యము. ప్రైజ్ ది లార్డ్. మా టీచర్ వాళ్ళు ఏం చెప్తారంటే, క్రైస్తవులు అయినటువంటి మనకు ఇంగ్లీషు బాగా రావాలి, ఎందుకంటే క్రైస్తవులు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, అందుకే నువ్వు ఇంగ్లీష్లో ఫెయిల్ అయినావులే, ఏం పర్వాలేదు ఈసారి పాస్ అవుతావని వాళ్ళ విధానంలో వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. కానీ నాకైతే బాధ, అన్నీ పాస్ అయిపోతుందని ఎందుకు ఇంగ్లీష్ నన్ను వదులుకోకుండా ఉంది. ఇన్స్టెంట్ ఎగ్జాము అనంతపూర్లో సెంటరు. అనంతపూర్కి వెళ్ళి రాసి వచ్చినాను. వచ్చిన తర్వాత 15 రోజులకు రిజల్ట్ వచ్చింది. అప్పుడు న్యూస్ పేపర్లో మాకు ఈ రిజల్ట్ వచ్చేటివి చూసుకోవాలంటే ఒకవైపు భయము. అప్పుడు మా సారు ఉన్నాడు, సోషల్ అసిస్టెంట్. ఆ సార్ దగ్గరికి నా నెంబర్ తీసుకొని పోయి, ఆ సారు అప్పుడు పల్లెల్లో చాలా కొద్ది మందికి మాత్రమే న్యూస్ పేపర్ వచ్చేది. అక్కడికి వెళ్ళి, సార్ నాది నెంబర్ చూడండి. ఆ సార్ చూసే వరకు ఏసు రక్తం వేసేయం, ఏసు రక్తం వేసి ఆ నెంబర్ చూసి పుష్పాను పాస్ అయినామంటే అక్కడి నుంచి ఉరుకులు వేసుకుంటూ ఇంటి అక్కడ స్టార్ట్ అయింటే రన్నింగ్ పరిగెత్తేది. ఇంటి వరకు వచ్చిన అమాని పాస్ అయినా, అమాని పాస్ అయినా. హల్లెలూయా. నా సంతోషానికి అవధులే లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంతోషం వచ్చినప్పుడు కూడా మనకు ఒక గొప్ప శబ్దంతో కేకలు వేస్తాం. యేసు ప్రభు కూడా అతిశయంగా, నాకు దేవుడు అప్పగించిన ప్రతి ఒక్క దానిని సమాప్తం చేశాను, నీవు ఉంచినట్టు నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకోను. ప్రైజ్ ది లార్డ్ అని ఆయన ఏం చేస్తుందంటే ప్రాణాన్ని విడిచినట్టుగా మనము చూస్తున్నాం. నిజంగా ఆత్మ, ఈ ఆత్మ మనిషిలో ఉంచబడింది కదా. శరీరానికి మరణము ఉంది, ఆత్మకు ఏమీ లేదు. అందుకోసమే యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్తాడు, శరీరాన్ని చంపువానికి భయపడండి, భయపడకుడి, కానీ ఆత్మను శరీరమును చంపువానికి మిక్కిలి. ఎందుకు అంటే ఈ శరీరాన్ని చంపితే మన ఆత్మ దేవునితో ఉంటుంది, కానీ ఆత్మ చనిపోతే ఎక్కడికి? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాము, మనుష్యుని యొక్క మనలో దేవుడు ఏం పెట్టినాడంటే ఆత్మను పెట్టినాడు. ఈ ఆత్మ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము ఏమని సెలవిస్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది హృదయములన్నీ పరిశోధించును. హల్లెలూయా. ఈ యొక్క అంటే మనుషుని యొక్క ఆత్మ ఎవరు పెట్టినటువంటి దీపము? దేవుడే మనలో పెట్టినటువంటి దీపము. ఈ దీపము ఏం చేస్తుందంటే మన యొక్క అంతరంగములన్నిటినీ, అంతరింద్రియములన్నిటినీ, ప్రతి ఒక్క దానిని కూడా అది ఏం చేస్తుంది? శోధించి పరీక్షించేదిగా ఉంటూ ఉన్నది.
మంచిది. ఈ ఆత్మ దీపము. అందుకోసమే ఈ మనము మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే దీపాన్ని ఎక్కడ పెట్టాలి? మంచం క్రింద, కొంచెం క్రింద. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదనే పెట్టాలి. ఎందుకు అంటే ఇంటి నుండి వారిని అందరికీ వెలుగివ్వడానికి దానిని. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు ఉంచినటువంటి ఆత్మ మనకు దీపమై ఉన్నది. ఆ ఆత్మ వెలుగులో ఉన్నప్పుడు ఏమి కనిపిస్తాయంటే ప్రతి ఒక్కటి కూడా తేటగా కనిపిస్తాయి. అదేవిధంగా దేవుని ఆత్మ మనలో ఉంది అంటే దేవుని ఆత్మ అక్కడ అందుకోసమే రాయబడింది. అది అంతరింద్రియములను అంతరంగములన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది. అంటే దేవుని ఆత్మ తప్పును, ఒప్పును, మంచిని, చెడును, దుష్టత్వాన్ని ప్రతి ఒక్క దానిని కూడా తెలియజేసేదిగా ఉంటూ ఉన్నది. అందును బట్టి మనుష్యులమైనటువంటి మనము దేని చేత నడిపించబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే నడిపించబడాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ ఆత్మ దేవుని చిత్తానుసారంగా జరిగించాలని మనల్ని ప్రేరేపించినప్పుడు కూడా ఈ ఆత్మ ఎక్కడ ఉంది? ఎస్ మా కరెక్ట్. ఈ ఆత్మ ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది. అందుకోసమే గలతీలకు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు భక్తుడు రాస్తారు, శరీరమునకు ఆత్మకు నిరంతరము పోరాటమే. నిజంగా మనం ఆత్మ చెప్పినట్టుగా మనం నడిస్తేమే సమస్తాన్ని మనము జయించినటువంటి వారమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, ఈ ప్రభువు శరీరములో ఉన్నప్పటినీ కూడా ఆయనలో పాపం ఉందేమో అని చూసేకని వచ్చినారు. కానీ వారి పాపాలే ఏం చేయబడ్డాయి? కనిపించి వారు ఒప్పుకున్నారు. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, దేవుని ఆత్మ చేత మనము నడిపించబడతామో, నిజముగా ఈ భూమి మీద యేసు ప్రభు యొక్క ప్రతిరూపాలుగా మనం ఖచ్చితంగా ఉంటాం. ఆ రోజు పేతురు వెళ్ళినప్పుడు పేతురు నీడ పడుతూనే ఏమైపోయినాయి? రోగాలు స్వస్థత, దయ్యాలకు విడుదల. పౌలు గారి యొక్క చేతి రుమాలు తాకుతూనే ఏమైపోయినాయి? హల్లెలూయా. అంటే ఏమి అంటే సంపూర్ణంగా వారు దేవునికి ఆలయముగా దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపించబడుతుంది. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఒక ఊచకాలు చేయి ఉన్నటువంటి వారికి బాగైతేనే వీరికి బృహస్పతి అని ఇంకొక పేరు పెట్టి వీరు దైవములని బలులు అర్పించడానికి వచ్చేసారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని చేత మనం నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనం ముందుకు సాగుతున్నప్పుడు మనము ఏమైపోతామంటే దైవములుగా చేయబడతాం. యేసులాగా మనం ఉండడానికి సాధ్యమయ్యేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఒకటి గుర్తించాలి. ఈరోజు దేవుడు దేవుని కుమారుడయ్యుండి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి ద్వారా పంపబడినటువంటి ప్రభు అయినప్పటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కేక వేస్తున్నాడు గొప్ప శబ్దంతో, తండ్రి నాలో ఉంచినావు కదా ఈ ఆత్మ, ఆ ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని ప్రాణము విడిచెను అని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సంపూర్ణంగా మన ప్రాణ, ఆత్మ, దేహ, శరీరాలను దేవునికి అప్పగించుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆ యొక్క ప్రభునకు ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, దేవుని కుమారుడు. ఆయన చెప్పేటువంటి మాట ఏమంటే, అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనం ఒక మంచి మాట రాయబడి ఉంది. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తున్నాము, ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణము తీసుకోవడానికి అధికారం ఉంది.
అలాంటి గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా నేను తండ్రి ద్వారా పంపబడ్డాను కాబట్టి నా ప్రాణం ఇంకా వెడిలిపోయే సమయము ఆసన్నమైంది కాబట్టి నా ఆత్మని ఎవరికి అప్పగించాలి కదా? తండ్రి ద్వారా నేను పంపబడ్డాను. ఇప్పుడు నేను ఎవరికి అప్పగించుకోవాలి? తండ్రికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువు ఆయన మనకు నేర్పిస్తూ ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణము తీసుకోవడానికి అధికారం ఉంది. అంత గొప్ప దేవుడు అయినప్పటినీ కూడా గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని చెప్పి ఏం చేశానంట? ప్రాణము అలాగ ఆయన చెప్పి ప్రాణం విడిచా. అంటే మనము సంపూర్ణంగా ఇక్కడ ఆయనకు అంత అధికారం ఉన్నప్పటికీ కూడా తండ్రికి అప్పగించుకుంటూ ఉన్నాడు తన ఆత్మను. మనలను, మన జీవితాలను మనము ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి, తండ్రికి, ప్రభువునకు మనం ఏం చేయాలంటే అప్పగించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకోసమే మనము దేని చేత మనము నడిపించబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. నిజంగా ఇక్కడ చూస్తుంటున్నాము. అంటే ఆత్మ ఆయన చేతికి మనం అప్పగించామంటే మన ఆత్మ భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. ఏ దుష్టుడు ముట్టడు. మనం చెప్తా ఉంటాం కదా, నేను దేవుని బిడ్డను, నన్ను దుష్టుడు ముట్టడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆత్మ, ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆత్మ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ప్రతి మనిషిని కూడా, ప్రతి ఆత్మను కూడా, ప్రతి వ్యక్తిని కూడా పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఈ ఆత్మ ఏం చేస్తుంటుంది అంటే ఒప్పింప చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ మనల్ని ఒప్పింపజేసాం, మనం ఒప్పుకున్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉంటూ ఉన్నాము. మనలో నివసించుచున్న ఈ యొక్క ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. అందుకోసమే సొలొమోను మహాజ్ఞాని అయినటువంటి భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఎందుకంటే లాస్ట్ మాట కాబట్టి నేను కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. బాగా వినండి కదా. మన్నైనది వెనుకటి వలె మరలా అంటే మనం అందరము కూడా ఆ రోజు ఆదామునే కదా దేవుడు నేల మట్టి తీసుకొని మేము మా అమ్మ కడపలో నుంచి పుట్టినాము. ఏదైనా ఏమొస్తుందో మనం అందరము కూడా మట్టి అయి ఉన్నాము కాబట్టి మరి ఎంత గొప్పవాళ్లే కానీ, ఎంత భూస్వాములే కానీ, ఎంత శ్రీమంతులే కానీ, ఎంత ఐశ్వర్యవంతులే కానీ, ఎంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులే కానీ దేనికి చేరాలి? మన్నైన ఈ యొక్క శరీరము వెనకటిలాగా ఏమైపోవాలి? మంటికి చేరాలి. అందుకోసం మంటికి చేరే లోపు నేను ఏమై ఉన్నాను, నేను ఎవరి చేత నడిపించబడుతూ ఉన్నాను, నా ఆత్మకు రక్షణ ఉందా లేదా, నా ఆత్మ నా శరీరం చెప్పినట్టుగా ఉంటుందా, లేకపోతే దేవుని ఆత్మ చేత నేను నడిపించబడుతూ ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మా షాలు బ్లెస్సీ ఉన్నారు. చర్చి అయిన వెంటనే ఎక్కడికి వెళ్తారు? ఎవరింటికి వెళ్తారు కదా? అలాగే మనము దేవుని చేత పంపబడినటువంటి, అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారము. దేవుని యొక్క రక్షణ మనలో ఉంది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ అనుగ్రహించిన దేవుని యొద్దకే మన ఆత్మలు వెళ్ళిపోతాయి. అందుకోసమే శరీరములో ఉన్నప్పుడే మనలను పరీక్షించుకోవాలి. నేను శరీరము ద్వారా నడిపించబడుతున్నానా, లేకపోతే దయ్యపు ఆత్మ చేత నడిపించబడుతున్నానా, ప్రకృతి సంబంధిగా ప్రకృతి చేత నేను నడిపించబడుతున్నానా, లేకపోతే భూ సంబంధమైన వాటి ద్వారా నేను నడిపించబడుతున్నానా, లేకపోతే దైవాత్మ చేత నేను నడిపించబడుతూ ఉన్నానా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన యొక్క ప్రాణ, ఆత్మ, దేహ శరీరాలను ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మనం మంటికి చేరక మునుపే మనము
పరీక్షించుకోవాలి. నేను దేవుని ఆత్మను పొందుకున్నాను అని చెప్తాము, కానీ ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని ఆత్మ ప్రకారంగా కాకుండా ఏం చేస్తాము అంటే బుద్ధి ప్రకారంగా నడుస్తాం, అంటే మనస్సు ప్రకారంగా నడుచుకుంటూ ఉంటాం, శరీరం ప్రకారంగా నడుచుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ ప్రకారంగా నడుస్తూ ఉంటామో ఇన్నర్ స్పిరిట్, అంతరాత్మ మనలో చెప్తుంటుంది, బిడ్డ నువ్వు ఈ విధంగా వెళ్ళకూడదు, బిడ్డ నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు, బిడ్డ నువ్వు ఈ విధంగా ముట్టకూడదు అని మళ్ళీ ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కదా, అది హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క హెచ్చరికకు మనం ఏం చేయాలంటే లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం మన ఆత్మను ఎప్పుడూ కూడా దేవుని చేతికి అప్పగించుకోవాలి. దేవుని యొక్క ఆత్మ చేతనే మనము ఏం చేయాలి, నడిపించబడేటువంటి వారిగా ఉండాలి. అందుకోసమే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. ఒక్క విషయము క్షమించండి, యేసు ప్రభులో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ. అదే ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుడు చెప్పేది ఏమంటే, మీరు దాసులు కాదయ్యా, మీరు కుమారులు. మీరు భయపడడానికి మీలో దాస్యపాత్మ నేను ఉంచలేదు, నా ఆత్మనే మీలో ఉంచినాను. నేను ఎట్లయితే తండ్రి యొక్క కుడి పార్శ్వాన్ని కూర్చొని అందరి కొరకు విజ్ఞాపన చేయించున్నాను, మీరు నా ఆత్మను పొందుకున్నారు కాబట్టి మీరు కూడా అబ్బా తండ్రి అని నాకు మొర్ర పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మొర్ర పెట్టేటువంటి ఆత్మ. అందుకోసమే రోమా 8:26 మనం చూస్తున్నాం, ఆయన మన బలహీనతలను చూచి ఆ ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తుందంటమ్మా బిలా, ఏం చేస్తుంది, విజ్ఞాపన. నేను బాగా సోలిపోయినాను, నేను బాగా అలసిపోయినాను, నా వల్ల ఏమీ కాదు, నేను పడుకున్నా ఏం చేస్తుంది నా ఆత్మ. మీకు అందరికీ తెలుసు, శ్రీధరగట్లో మాకు కలిగినటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ అంతా ఇంత కాదు. మా అక్కకు హిందూ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మా అక్క నేను చేసుకోనంటే చేసుకోను, అది ఇది అన్నప్పుడు మా అక్క మళ్ళీ ఎందుకు ఆ మాట చెప్పిందో తెలియదు. నేను చెరువులో కన్నా పడి చచ్చిపోతాను కానీ నాకు ఈ పెళ్ళే వద్దు అని. నేను మా అక్క ఆడ చచ్చిపోతుందో చెరువులో పడి, ఎందుకంటే మాది పెద్ద చెరువు మా శ్రీధరగట్ట అని రాత్రంతా మేలుకున్నాను. ఎంతసేపు మేలుకుంటాను, నేను కూడా అప్పుడు ఇంకా చిన్నదాన్ని. మా అక్క పెళ్ళి నాకు ఇంటర్ పడుకున్నప్పుడు ఈ ఆత్మ ఉంది కదా, నేను పండుకున్నాను కదా, నాకు ఒక భయం. మా అక్క అంటే మా నాన్నకు 3 పిల్లలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఏ చిన్నదానికే కానీ మేము గొడవ పడినటువంటి వ్యక్తులమే కాదు, పులిపీఠం ముందర నిలబడి చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా నీకు నా అక్కయ్య అంటే ఇష్టము, నీకు చెల్లెలు అంటే ఇష్టము, తమ్ముడు, ఒకరిని మేము గొప్ప చేసుకునేటువంటి వ్యక్తులమై ఉంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మా అక్కయ్య ఆడ చనిపోతున్నాను, మేల్కొనే ఉన్నాను. మేల్కొని ఎప్పుడు పడుకున్నాను. నా ఆత్మ అంట గట్టిగా ప్రార్థన చేస్తుందంట. మా అక్క లేపి, ఏం పుష్ప అంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి తర్వాత మేము మాకు ఏది చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా, మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి కదా ప్రభుని నమ్ముకోండేది. మేము పోయి మా సారు టీచర్, మా పాస్టర్ అయింది, ఇట్లా అంటే అప్పుడు మా టీచర్ ఈ వాక్యం చూసింది, మీ చెల్లెలకి నువ్వంటే ప్రాణం కదా, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, మేల్కొని నిద్రపోయింది కదా, ఆ ఆత్మ తానే దేవునికి నీ పక్షాన మొరపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను 7th క్లాస్ చదివేటప్పుడు మాకు హిందీ ఎగ్జామ్ లేదు, ఎందుకంటే మాకు హిందీకి టీచర్ వెళ్ళాడు. మేము ఆ రోజు ఏం చేస్తామంటే, మాకు సెంటర్ ఎర్రగుంట వెళ్ళి మేము నెంబర్ వేసి మేము వచ్చినాక సార్ అంతా కూడా పేపర్ మీద ఇట్లా గీతలు గీసి మమ్మల్ని ఇంటికి పంపించేస్తాడు. ఆ విధంగా మేము వచ్చి మా గేట్లో దిగి 3 కిలోమీటర్లు, అప్పుడు మాకు ఆటోలు లేవు, ఎలాంటి వసతులు ఏం లేవు, కాలినడకతోనే వెళ్ళాలి రావాలి. అట్లా ఇంటికి పోయినాను. నాకు అక్కడ బైబిళ్ళు, నా పాఠ పుస్తకాలు అన్నీ ఉంటాయి. అక్కడ కూర్చొని కాసేపు నాకు ప్రార్థన చేసుకుందామని అక్కడ ఇనుపు కుర్చీ ఉంది, దాని మీద తల పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా ఆత్మ అంటే ఆ రోజే నా దేవుడు మమ్మల్ని ఒక గొప్పగా ఆయన ఎన్నుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు గర్భాలయంలో సమూయేలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడో ఆ విధంగా నేను కూడా దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాను. అక్కడ పుష్ప
అన్నప్పుడు నేను లేచి చూసి అమ్మ అమ్మ అంటే నేను పిల్లేదమ్మా అంటుంది మా అమ్మ. ఆ విధంగా నేను విన్నప్పుడు నాకు ఆ లేఖన భాగము గుర్తుకొచ్చింది. ఎందుకంటే నా చిన్న ప్రాయం నుంచి నాకు ఒక అలవాటు, ఎంత చదివే ఉండి, ఎంత పరీక్ష ఉండి, ఇంట్లో ఎంత తిట్టిని, ఎంత పనే చెప్పుని, ఏమే చేయని, ఉదయము లేస్తూనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. రెండోదిగా ఒక 5 వచనాలన్న బైబిల్ చదవాలి. ఇది నా యొక్క అలవాటు. ఆ విధంగా ప్రార్థన చేశాను. ఆ విధంగా నాకు అనిపించిన వెంటనే ఆ సమూయేలుది గుర్తొచ్చిన వెంటనే మా టీచర్ దగ్గరికి వెళ్ళినాను. టీచర్ ఇట్లా మా అమ్మ నేను పిల్లేదంటా ఉంది ఇట్లా అంటే టీచర్ చెప్పింది, లేదు దేవుడే నిన్ను పిలిచినాడు, ఈసారి అలాంటి స్వరం వినిపిస్తే చిత్తం ప్రభువా నేనున్నాను అని చెప్పు అని. ప్రైజ్ ద లార్డ్. అంటే నేను చెప్పేది ఏమిటి, ఇక్కడ ఉండే సండే స్కూల్ పిల్లలకే కానీ, యవనస్తులకే కానీ, వీరేష్కే కానీ, ఎవరే కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. నిజంగా దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడితే నీ భవిష్యత్తు ఉన్నది ఉన్నట్టుగా ఉండదు. నీ భవిష్యత్తు దేవుని చేత ఆశీర్వదించబడేదిగా ఉంటున్నది. మన భవిష్యత్తును మనము చూసుకుంటే భూ సంబంధమైన దాని వరకే, ఇది బాగుంది, వీళ్ళు షావుకారులు, ఈ ఉద్యోగం బాగుంటుంది, ఈ పరిస్థితి బాగుంటుంది, ఇంతవరకే మనం చూడగలం. కానీ వర్తమానాన్ని, భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని ఎరుగనటి దేవుడు గొప్పగా ఆయన మనల్ని చూడగలడు. అందుకోసం మనము దేని చేత నడిపించబడాలి అంటే ప్రభువే, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దేవుని ఆత్మ అయినటువంటి దేవుడే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ, దేవా నువ్వు నాకు అప్పగించిన పని అంతా నేను సంపూర్ణం చేసినాను, సమాప్తమైంది, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అయ్యా అని ప్రాణం విడిచినాడు. ప్రైజ్ ద లార్డ్. సృష్టినే స్తంభించిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఈ భూమి మీద మనకే గుర్తింపు లేకపోయినా, భూమి మీద మనకి ఎలాంటి ఘనత ఏమీ లేకపోయినా, నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావు అంటే నిజంగా నేను చెప్తున్నాను, గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నావు. ఐశ్వర్యము అంటే డబ్బు, ఇల్లు, పొలాలని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని, వాక్య ప్రత్యక్షతను కలిగి దేవుడు నిన్ను భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ఒక ప్రవక్తనిగా, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వస్థతలు జరుగుతాయి, పాపపు ఒప్పుకోలు జరుగుతుంది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి నుంచి వారు విడిపించబడేటువంటి వ్యక్తులుగా చేయబడతారు. హల్లెలూయా. నన్ను నేనేమో గొప్ప చేసుకోవాలని కాదు, మన సంఘం అంతయు కూడా బుద్ధితో నడవకూడదు, శరీరముతో నడవకూడదు. దేనితో నడవాలి? దేనితో నడవాలి? చెప్పండి గట్టిగా. ఆత్మతో. ఆత్మతో. దేని చేత నడిపించబడాలి? దేవుని యొక్క ఆత్మ చేత. ఆయన దేవుడై ఉండి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దేవా తండ్రి అంతా ముగించినానప్ప, అద్దో నువ్వు నాలో ఉంచినావు కదా, ఈ ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరి పక్షాన. హల్లెలూయా. ప్రియులారా, ప్రాణము వెడిలిపోతుంది, శరీరము మంటికి అప్పగించబడుతుంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నిజమా? నిజమా? నిజము అన్నటువంటి వారందరిని బట్టి దేవుని స్తోత్రం. చప్పట్లు కొడదాం. తక్కిడో బిక్కిడో, నేను కుక్క అవుతానో, పంది అవుతానో, నేనేమవుతానో అనుకునేటువంటి వారికి చెప్తూ ఉన్నాను, మనిషికి జన్మ ఒక్కసారే, చావు ఒక్కసారే. ఏమీ కాము. 2 స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలకు మనం వెళ్ళిపోవాలి. నిజముగా దేవుని ఆత్మను నువ్వు పొందుకున్నట్లయితే, నా పిల్లలు నా ఇంటికి ఏ విధంగా వస్తారో, దేవుని ఆత్మను పొందుకున్న, దైవాత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధికి పరదైషులో చేర్చబడేటువంటి వారిగా ఉంటుంది. లేదు, ఆయన వచ్చినాడుతో సజీవులమైన మనము మేఘాల మీద కొనిపోబడతాము. భూమి మీద మనము ఏలుబడి చేసేటువంటి రాచరికాన్ని మనం పొందుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ ఎవరి చేతిలో ఉంచాము? మనము శరీరాన్ని చంపేటువంటి వారికి భయపడవద్దండి. మేము కూడా మా ఇల్లు అంతా రక్షణ పొందడానికి నేను ఎన్ని ఏట్లు తిన్నానో మీకు ఇప్పుడు చూపించేకి కాదు. పశువులు కొట్టేటువంటి శరకాలతో ఏట్లు తిన్నాను. నా కాళ్ళకి ఇప్పటికీ వాతలు ఉన్నాయి. బయటే నిలబెట్టేవాడు మా నాన్న. 2 అరుగులు ఉంటాయి, సావుళ్ళు అంటారు. ఆ కట్ల మధ్యలోనే పోకూడదు, ఇంట్లోకి బయటే ఉండాలా.
సరేనన్నా, ఎందుకంటే ప్రార్థనకి పోయి వచ్చింది దానికి. మేము అప్పుడు అనుకునే వాళ్ళము, నా యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నా నిమిత్తం ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత అవమానం పొందాడు, ఎన్ని హింసలు, ఇవి మాకేమీ లెక్క. అవన్నీ భరిస్తూ మా ఇంటి వారి అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, మా ఇంటిలో ఉన్నట్టు మేము 5 మంది అయితే 5 మంది రక్షణ, మారు మనసు, బాప్తిస్మాలు పొందుకొని దైవ సన్నిధానంలో ఈ రోజుకు కూడా మా కుటుంబాలు మా మందిరాలలో, ఆలయాలలో పరిచర్యలు చేసే పరిచారకులుగా చేయబడి ఉన్నాము. హల్లెలూయా. నేను అందుకోసమే ప్రతి ఒక్కరిలో కూడా మనము ఏమవుతామో ఏమో, అయ్యో చర్చికి వద్దన్నారంటే ఆగిపోవడము కాదు, కానీ దేవుని ఆత్మ బిడ్డ నువ్వు వెళ్ళు అని నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఒకవైపు అలిసిపోయినావులే, సోలిపోయినావులే, ఈరోజే ఏమి, ఇంకొక ఆదివారం వెళ్ళని చెప్పినప్పుడు, లేదు, సిలువ వేయబడిన యేసు క్రీస్తును, పునరుత్థానుడైన నా యేసు క్రీస్తును ఆరాధించడానికి ఒక్క దినము, అదే ఆదివారపు దినం నేను వెళ్ళి ఆరాధించాలని పరిగెత్తాలి దేవుని మందిరానికి. అప్పుడు నువ్వు చూసే మహిమ, నువ్వు చూసే కార్యాలు, ఇదేమి అమ్మ అరుణ, ఇదేమి అమ్మ సరస్వతి, ఇదేమి అమ్మ అర్చన, ఇదేమి అని అనేకులు నిన్ను గురించి అడుగుతారు. అదేమి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నావే, పునరుత్థాన మహిమ, పునరుత్థాన శక్తి, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడేటువంటి వ్యక్తివిగా నీవు ఉంటున్నావు. అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, మనలో ఉన్నటువంటి ప్రాణము మనలో ఉన్న శరీరం ప్రకారము కాదు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచబడింది. దేవుని యొక్క ఆత్మకు మనం ఆలయముగా చేయబడ్డాము. దేవుని యొక్క ఆత్మ మనలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆత్మ ప్రకారంగా మనం నడిపిద్దాం. మన ఆత్మను దేవుని చేతికి మనము అప్పగించుకుందాం. దేవుడు ఏ విధంగా అప్పగించుకున్నాడు ఆ విధంగా అప్పగించినప్పుడు సృష్టి కూడా మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువు, ఆయన దేవుడు, దేవుని కుమారుడయ్యుండి అంతా నేను చేసినాను, అంతా అప్పగించుకున్నాను అని ఆయన సంతోషముతో గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు? 4వ మాటలో చూసుకుంటే బిగ్గరగా, అక్కడ కూడా గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయనకు అంత ఖుషి, అంత చెప్పాలంటే సంబరము, అంత ఆనందము. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నా తండ్రి చెప్పిన పనిని అందుకోసమే ఆయన తండ్రి ద్వారా పంపబడ్డాడు, తండ్రి చిత్తానంతా చేసినాడు, తండ్రికి అంత సమాప్తమైందని చెప్పి తన ఆత్మను కూడా తండ్రి చేతికి అప్పగించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని కూడా సంపూర్ణంగా దేవుని చేతికి మనము అప్పగించుకుందాం. హల్లెలూయా. శరీరానికి ప్రాణానికి సుఖపెట్టేది కాదు, కానీ ఎంత కష్టమైన ఆత్మ చేత ఏమి చెయ్యాలి? ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాము. ఆత్మ అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ చేత ఈ గ్రంథమంతయు రాయించినాడు. పరిశుద్ధాత్మ చేతనే కదా భక్తులు రాసిండేది. ఈ వాక్యానికి మనము అధికమైనటువంటి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో దేవునికి, వాక్యానికి, వాక్యము దేవుడు అంటూ ఉంటామో, మనకు తెలియకుండానే మన స్థితి, మన పరిస్థితి, మన స్థాయి, మనమంతయు కూడా ఏమంటే దైవత్వములోనికి మార్చబడేటువంటి వారిగా ఉంటాం. హల్లెలూయా. దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.